హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 4 ఎంపీ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకే టికెట్లు అని గతంలో ఎప్పుడో జాతీయ నాయకత్వం అనౌన్స్ చేసింది. మిగిలిన స్థానాల్లో పోటీకి దరఖాస్తులు తీసుకోవాలని అనుకుంటుంది. అయితే జాతీయ నాయకత్వ ఆదేశాలకు భిన్నంగా ఇక్కడ దరఖాస్తులు అందుతున్నాయి. దాంతో కేంద్ర నాయకత్వం షాక్ అవుతుంది. విషయం ఏంటంటే తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. అందులో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న నేతలు దరఖాస్తు చేసుకోవాలని జాతీయ నాయకత్వం చెప్పింది. నాయకత్వం ఏమనుకుందంటే సిట్టింగ్ స్థానాలకు పోగా మిగతా 13 నియోజకవర్గాలు దరఖాస్తులు వస్తాయని ఊహించారు. అయితే ఎవ్వరు ఊహించని రీతిలో ఆదిలాబాద్, నిజామాబాద్ స్థానాల్లో పోటీకి బయట నుండే కాకుండా పార్టీ నేతలు కూడా దరఖాస్తు చేసుకున్నారట. ఈ దరఖాస్తులను చూసి జాతీయ నాయకత్వం ఆశ్చర్యపోయిందంట. ఆదిలాబాద్లో సోయం బాపురావుకు, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్కు టికెట్లు ఇవ్వద్దని పార్టీల నేతలు గట్టిగా కోరుతున్నట్టు సమాచారం. కారణం ఏంటంటే బాపురావు, అరవింద్ వ్యవహార శైలితో పార్టీలోని చాలామంది నేతలు వ్యతిరేకంగా తయారట. తమ మద్దతుదారులను తప్ప పార్టీలో అందరు నేతలను కలుపుకొని ఆయన పెద్దగా వెళ్ళరట. అవసరార్థం ఎవరైనా వీళ్ళ దగ్గరికి వచ్చినా తమ వ్యతిరేక వర్గం అన్న ముద్ర వేసి దూరంగా ఉంచుతున్నట్టు పార్టీలో టాక్ వస్తుంది. ఈ కారణంతోనే ఈ మధ్య జగిత్యాల బీజేపీ నేతలు పార్టీ ఆఫీసులో పెద్ద గొడవే చేశారు. ఓ కార్యకర్త అయితే అరవింద్కు టికెట్ ఇస్తే ఒంటిపై పెట్రోల్ పోసుకుంటా అని బెదిరించడమే కాకుండా పెట్రోల్ పోసుకోవడం పెద్ద కలకలమైపోయిందని చెప్పొచ్చు. తమను కాదని మళ్ళీ బాపురావుకి, అరవింద్కి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడగొడదామని నేతలు హెచ్చరిస్తున్నారు. దాంతో ఏం చేయాలో అర్థం కాక జాతీయ నాయకత్వం తలపట్టుకుంది. ఈ విషయంలో కేంద్ర మంత్రి, తెలంగాణ అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి పెద్ద తలనొప్పిగా మారిందంట. నేతల అభిష్టానం మేరకు కొత్త వారిని ఎంపిక చేయాలా లేకపోతే సిట్టింగులకు సిఫారసు చేయాలా అన్నది ఆయనకి ఏం అర్థం కావట్లేదట. సికింద్రాబాద్ బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ స్థానాల విషయంలో పార్టీకి పెద్ద సమస్యలు. మరి చివరకు అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.